మీ భూములు కట్ చేసి ఇస్తున్నారంటే అది ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుంది. గజం 2000, 1500, 1000 రూపాయలు ఈ రేషియోలో అమ్ముతుంటారు. మీకు ఏ సర్వే నెంబర్లో భూమి వస్తుంది? కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మొత్తం ల్యాండ్స్ అనే ప్లాట్లను వరుసన వేసి విత్ రోడ్ తోటి మీకు ఇస్తున్నారా, లేకపోతే వితౌట్ రోడ్ తోటి మీకు ఇస్తున్నారా, ఎట్ ది సేమ్ టైం మీకు డాక్యుమెంటేషన్ పరంగా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్లస్ 54 రికార్డ్ నుంచి మీరు ఎంతమంది ఓనర్లు ఉన్నారు, ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సర్వే నెంబర్లు లీగల్ ఇష్యూస్ లేకుండా ఉంటే ఫామ్ ల్యాండ్లో తీసుకోవడం కూడా మంచిది. ఫామ్ ల్యాండ్, ఫామ్ హౌస్ అనేది రెండు డిఫరెంట్ ఉంటుందండి. ఫామ్ హౌస్ అనేది వేరు, ఫామ్ ల్యాండ్ వేరు. యాక్చువల్లీ ఫామ్ హౌస్ అనేది ఏంటంటే మనకు వచ్చేసి అంటే ఆట విడుపుగా వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి ఒకసారి మన కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం కాబట్టి ఈ నేచర్ని వదిలేసి మనం గ్రీన్ నేచర్కి వెళ్ళాలి, అంటే మనకున్న పిల్లల్ని తీసుకుని వెళ్ళేసి అక్కడ 1 or 2 days స్పెండ్ చేసి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుని రావాలంటే అది ఫామ్ హౌస్ అంటారు. యాక్చువల్ అది ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ బేస్లో కరోనా తర్వాత ఆ ట్రెండ్ అని చాలా మంచిగా డెవలప్ అవుతుంది. అది వచ్చేసి మీకు వికారాబాద్ రూట్లో బాగా కనిపిస్తాయి. ఎట్ ది సేమ్ టైం మనకి శ్రీశైలం రూట్లో కూడా బాగా ఇప్పుడు కొత్తగా కొన్ని కంపెనీస్ ఫామ్ హౌస్లు డిజైన్ చేస్తూ ఉన్నాయి. ఈ ఏరియాస్లో పెట్టుకోవడం చాలా మంచిదండి. మనకి శంకరపల్లి, వికారాబాదు అండ్ ఈ శామీర్పేట కూడా మంచి ఫామ్ హౌస్లు మంచి కాన్సెప్ట్ ఉందండి అక్కడ కూడా. కాబట్టి ఏంటంటే ఈ ఫామ్ హౌస్లు అనేది మీకు వచ్చేసి సిటీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 20-25 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి మ్యాక్సిమం. ఇలాంటి వాటిలో తీసుకోవడం ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తే కొద్దిగా ఎట్ ది సేమ్ మనకు కూడా ఫామ్ హౌస్ ఉంది, వీకెండ్ హోమ్స్ ఉంది అనే కాన్సెప్ట్లో మనం చాలామంది గ్రూప్ హౌసెస్ కూడా కట్టి ఇస్తున్నారు కొన్ని కంపెనీస్. అలాంటి వాటిలో బేఫేర్గా ఎటువంటి అంటే మీరు ఓన్లీ డాక్యుమెంటేషన్ చూసుకోండి, ల్యాండ్ సర్వే నెంబర్లో చూసుకోండి, మీకు ఏ సర్వే నెంబర్లో భూమి వస్తుంది, ఇస్తున్నారు, అలాట్ చేస్తున్నారు అది చూసుకోండి. కాబట్టి అవన్నీ చూసుకొని చేసుకోవడం ఫామ్ హౌసెస్లో ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి, ఫామ్ ల్యాండ్స్ అనేది ఒకటి ఉన్నదండి. ఈ ఫామ్ ల్యాండ్స్లో ఏంటంటే మీకు కొంచెం డిస్టెన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫామ్ ల్యాండ్స్లో మీకు సిటీ నుంచి 50 కిలోమీటర్స్ to 100 కిలోమీటర్ డిస్టెన్స్లో కొన్ని కంపెనీస్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాయి. ఫామ్ ల్యాండ్స్ కూడా మంచిదే. కాకపోతే ఇక్కడున్న మీ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ల్యాండ్లో సర్వే నెంబర్లో మీకు ఏం చూపిస్తున్నారు, ఎక్కడ ఏ సర్వే నెంబర్లో మీకు ల్యాండ్ ఇస్తున్నారు, ఆ సర్వే నెంబర్లో మొత్తం మీకు రూట్స్ ఎలా డిజైన్ చేస్తున్నారు, అంటే 30 feet రోడ్స్ ఇస్తున్నారా, 24 feet రోడ్స్ ఇస్తున్నారా, లేకపోతే 10 feet రోడ్ చేస్తున్నారా. లేదు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మొత్తం ల్యాండ్స్ అనే ప్లాట్లను వరుసన వేసి మీకు ఇచ్చిన ప్లాట్లోనే కట్ చేస్తుంటారు. రోడ్డు ల్యాండ్ అయితే ఏది ఉందో అది మీకు ఇచ్చిన ల్యాండ్లోనే కట్ చేసి విత్ రోడ్డుతో కలిపి మీకు ల్యాండ్ అమ్ముతూ ఉంటారు. ఈ డిఫరెన్స్ మీరు కనుక్కోండి. అంటే విత్ రోడ్ తోటి మీకు ఇస్తున్నారా, లేకపోతే వితౌట్ రోడ్ తోటి మీకు ఇస్తున్నారా అనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఆ సర్వే నెంబర్లు ఎట్ ది సేమ్ టైం మీకు డాక్యుమెంటేషన్ పరంగా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్లస్ 54 రికార్డ్ నుంచి మీరు ఎంతమంది ఓనర్లు ఉన్నారు, ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్ఓఆర్లో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీకు తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి భూభారతి వచ్చింది. ధరణి తర్వాత ఈ భూభారతి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మొత్తం సర్వే నెంబర్ కొడితే దానికి సంబంధించిన డేటా మొత్తం మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ లీగల్ ఇష్యూస్ ఏం లేకుండా మీకు చెప్పినట్టు అంటే ల్యాండ్లో 30 feet రోడ్ ఇస్తున్నారా, లేదు మీ ల్యాండ్లో భూమిని కట్ చేసి రోడ్డు కింద ఇస్తున్నారా, ఈరోజు డిఫరెన్స్ చూసుకోండి. ఒకవేళ మీరు మీ భూమిలో కట్ చేసి ఇస్తున్నారంటే అది ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుంది. గజం 2000, 1500, 1000 రూపాయలు ఈ రేషియోలో అమ్ముతుంటారు. లేదు రూట్లని సపరేట్ డిజైన్ చేసి మీకు ఇచ్చిన ప్లాట్లో ఏ భూమి కట్ కాకుండా ఉందో అది కొంచెం ఎక్కువ ఉంటుంది అని సర్వే నెంబర్లు లీగల్ ఇష్యూస్ లేకుండా ఉంటే ఫామ్ ల్యాండ్లో తీసుకోవడం కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే అవి కొన్ని కంపెనీస్ అంటే కంపెనీస్ని బేస్ చేసుకొని చూడండి. మంచి కంపెనీలు కొన్ని ఉన్నాయి, కొంతమంది డిఫరెంట్ యాంగిల్లో అంటే ఒకటి చూపించేసి ఇంకొకటి సేల్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కాకుండా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. ఫామ్ ల్యాండ్ లాంగ్ రన్లో మంచి అప్రిషియేషన్ ఇస్తుంది మీకు. ఫామ్ హౌస్లు కూడా ఏంటంటే నెక్స్ట్ సిటీ బేస్ తర్వాత అంటే సిటీలో ఇప్పుడు డెవలప్మెంట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫామ్ హౌస్లే, ఆ ఏరియా వస్తుంది. కాబట్టి ఏంటంటే అది కూడా మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకుంటే తక్కువ బడ్జెట్లో 5,000 నుంచి 10,000 రేంజ్లో మీకు ఫామ్ హౌస్లు దొరుకుతుంది. 2,000-3,000 రేంజ్లో ఫామ్ ప్లాట్స్ దొరుకుతాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ మీరు రెండు చూసుకొని ఏది పెడితే బాగుంటుందని ఆలోచనతో మీకు ఏది కావాలి, ఫామ్ హౌస్ కావాలా, ఫామ్ ల్యాండ్ కావాలా అనేది మీరు ఆలోచన చేసి మీరు పెట్టుకుంటే మంచిదండి. నాకు కాల్ చేస్తే మీకు ఎనీ టైంలో మేము అందుబాటులో ఉంటాం. నా నెంబర్ వచ్చేసి 8374535205. ఈ నెంబర్లో ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటాము. మీరు ఎలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ మీరు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.